కోల్కతాలో వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సబ్బండ వర్గాలు గొంతెత్తి నినాదిస్తూ ఉన్నాయి. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. ఓ నటి డాన్స్ చేసి మరీ నిరసన తెలియజేశారు. ఆ డాన్స్ ఆలోచింపజేసేట్టు ఉంది. ఆవేశంతో డాన్స్ చేసి నిరసనను తెలిపారు నటి మోక్షా సేన్ గుప్తా. ఓ స్వచ్ఛంద సంస్థ దక్షిణ కోల్కతాలో ప్రదర్శన చేపట్టింది. వారితో నటి, డాన్సర్ మోక్షా సేన్ గుప్తా జత కలిశారు. ఘటనను ఖండిస్తూ మోక్షా చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఆ ప్రదర్శనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది, తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు తెగ కమెంట్ చేస్తూ ఉన్నారు. ఘటనపై నటి తనదైన శైలిలో నిరసన తెలియజేశారని ప్రశంసిస్తున్నారు. ఆ డాన్స్ వల్ల మరింత మందిలో నూతనోత్తేజం వస్తోందని మరికొందరు కమెంట్ చేశారు. ఉత్తర 24 పరగణల జిల్లాకు చెందిన మోక్షా సేన్ గుప్తా టీచర్గా కెరియర్ ప్రారంభించారు. తర్వాత నటన వైపు దృష్టి సారించారు. బెంగాలీ సినిమాల్లో నటించారు. తర్వాత దక్షిణ భారత సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశారు. ఘటన జరిగిన సమయంలో హైదరాబాద్లో ఉన్నానని, విషయం తెలిసిన వెంటనే బెంగాల్ వచ్చానని మోక్షా వివరించారు. ఓ కళాకారిణిగా నిరసన తెలియజేశానని పేర్కొన్నారు. కళ ద్వారా సమస్యను వివరించే ప్రయత్నం చేశానని తెలిపారు. నీతోనే నేను, అలనాటి రామచంద్రుడు, ఐ హేట్ యు సినిమాల్లో నటించారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే మానవ మృగం లైంగిక దాడికి తెగబడిన సంగతి మనందరికీ తెలిసిందే. అతనితో పాటు ఇతరులు కూడా ఉన్నారని ఆ వైద్యురాలి పేరెంట్స్ ఆరోపిస్తూ ఉన్నారు. దారుణానికి ఒడిగట్టిన అందరినీ ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైద్యురాలి మృతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలియజేశారు.